పూర్వం కొయ్యతో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి మూర్తులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ సంతలనగా లేకపోతే ఆ ఉత్సవాలు జరిగేటటువంటి దేవాలయ ప్రదేశాలలో ఎక్కడైనా దారువుతో నిర్మాణము చేయబడిన వెంకటేశ్వర మూర్తులు ఉండేవి. ఆయన కూడా అలాగే ఒక చెట్టులో ఆ చెట్టు యొక్క కాండము మొదలు ఏది ఉంటుందో అక్కడే పరమేశ్వరుడు ఉన్నాడని ఊహ చేసేవాడు. మనం నైవేద్యం పెట్టడానికి ఆ బోయవాడు పెట్టడానికి తేడా ఏమిటో తెలుసా అండి? మనం నైవేద్యం పెట్టే ముందు ఇది మనమే తింటామని మన భావన. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయచ్చతి అంటాడు. భక్తితో నాకెవరిస్తున్నారో నేను దాన్ని స్వీకరిస్తాను అంటాడు. ఆ భక్తితో ఇచ్చేవాడు లేనప్పుడు పుచ్చుకోవడానికి ఆయనది కానిది ఆయనది మనం ఏమి ఇవ్వగలం నాకు చెప్పండి? మనం ఇవ్వడానికి ఆయనది కానిది ఒకటి మన దగ్గర ఏదైనా ఉంటే ఆయన దానికి ఆశపడేవాడై ఉండాలి. ఇది మీకు లేదు కదయా అందుకని నేను మీకు ఇస్తాననొచ్చు. అసలు ఆయనకి లేనిది మీకున్నది ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఈ సమస్తం ఆయనది. సమస్తము ఆయనదైతే నివేదన అన్న పేరుతో మనం చేసేది ఏమిటి అంటే కృతజ్ఞతావిష్కారము. ఈశ్వర ఇది మీరు నాకిచ్చారు అన్న భావన ప్రేమతో ఆవిష్కరించుటకే నివేదన అని పేరు.